హలో గైస్, నేను మీ చెండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 83 రివ్యూ ఇస్తాను. అండ్ ఈ రివ్యూలో నాగార్జున క్లాస్ పీకిన రోహిణి అండ్ విష్ణుప్రియ వాళ్ళిద్దరికి ఇచ్చిన క్లాస్ అండ్ జడ్జిమెంట్ కరెక్ట్ అనిపించిందా? ఇదే కాకుండా స్నేక్ అండ్ ల్యాడర్ లో నిజంగా వాళ్ళు జెన్యున్ గా పెట్టారా లేకపోతే ఆలోచించుకొని పెట్టారా? ఎందుకంటే లాస్ట్ టైం తేజకి ఒక్కరికి చేసినందుకు తేజకి పనిష్మెంట్ వచ్చింది కాబట్టి అందరు డిస్పర్స్ చేసుకొని పెట్టుకున్నారా? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ టు ద రివ్యూ. ఈ రోజు నాగార్జున గారు రోహిణికి అండ్ విష్ణుప్రియకి ఇచ్చిన క్లాస్ కరెక్ట్ అనిపించింది అంటే ఎస్, 80% కరెక్ట్ అనిపించింది. బట్ దీంట్లో విష్ణుప్రియకి ఇంకోటి కూడా క్లియర్ గా చెప్పాల్సిందే. అసలు నువ్వు ఎందుకంత ఫీల్ అయ్యావు? ఎందుకంటే విష్ణుప్రియనే తన సొంతంగా చెప్పింది, నేను ఇదంతా ఓపెన్ గా చెప్పాను, నాకు నిఖిల్తో పరిచయం అయింది, 1-2 షోస్ చేశాను, సో నాకు ఫ్రెండ్ ఇంకెక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాను కానీ బట్ అది పృథ్వీతో జరిగింది అన్నట్టు అనిపించింది అన్నట్టు ఓపెన్ గా చెప్పానని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. సో అంత ఓపెన్ గా చెప్పినప్పుడు దీంట్లో ప్లాన్ ఏం లేదన్నప్పుడు ఓన్లీ ప్లాన్ అనే ఒక వర్డ్ తప్పు యూజ్ చేసింది రోహిణి. ఆమె అన్నప్పుడు దానికి అంత ఫీల్ కావాల్సిన అవసరమే లేదని నాకు అనిపించింది. గైస్, ఇక్కడ నాగార్జున గారు ఓన్లీ 80% వరకే జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఎందుకు అంటున్నానంటే ద బేసిక్ రీజన్ ఏంటంటే విష్ణుప్రియ ఎప్పుడు కూడా పృథ్వీ నేను నాకంటే ఎక్కువ అని చెప్పి చెప్పడము ఓన్లీ యష్మి అండ్ రోహిణి అన్నారు కాబట్టి వాళ్ళు కొంచెంసేపు అయినా ఒక రొమాంటిక్ ఫైట్ లాగా చేసినట్టు అనిపించింది. కానీ బట్ అసలు వాళ్ళు ఫైట్ చేయకపోయేది, వీళ్ళిద్దరు అరవకపోతే డెఫినెట్ గా గివ్ అప్ చేసేసేది. ఆల్రెడీ నాకు అట్లీస్ట్ 40 పాయింట్స్ కావాలని చెప్పేసి విష్ణుప్రియ అన్నది కూడా. సో వీళ్ళిద్దరు అరిచారు కాబట్టి జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ మాత్రమే ఫైట్ చేసి విష్ణుప్రియ డ్రాప్ అయిపోయింది అండ్ పృథ్వీరాజ్ 50 పాయింట్స్ తో బయటకు వచ్చాడు. అయితే విష్ణుప్రియ పృథ్వీకి అగైన్స్ గా ఎప్పుడు కూడా ఆడలేదు పృథ్వీ ఓడిపోవాలని. అండ్ ఈవెన్ వాటర్ గేమ్ లో కూడా చూస్తే విష్ణుప్రియ పృథ్వీరాజ్ కి పాయింట్స్ ఎక్కువ ఉండాలని చెప్పేసి తేజాది అండ్ యష్మిది గ్లాసెస్ కూడా పడేసింది. బట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రోహిణి మట్టుకు డెఫినెట్ గా ప్లాన్ గా ఉంటున్నావు, నీ ప్లాన్ వర్కౌట్ అయింది అందుకే ఉంటున్నావు అంటే అది 200% తప్పు. ఫస్ట్ థింగ్, రోహిణి ఎప్పుడు కూడా ఇట్లా ఒక క్లోజ్ ఫ్రెండ్ గా ఒక విషయం చెప్పినప్పుడు, తన సీక్రెట్ చెప్పినప్పుడు ఇలా చిల్ల గొడవకి అలాంటి సీక్రెట్స్ ని ఎప్పుడు బయట పెట్టద్దు, అది పెద్ద తప్పు. సో ఇలాంటి నమ్మక ద్రోహం అయితే డెఫినెట్ గా చేయొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ విష్ణుప్రియ చేతిలో ఏమీ లేదు, నువ్వు ప్లాన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఉన్నావు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ నామినేట్ అయితే విష్ణుప్రియని ఉంచాలా ఉంచొద్దా అన్నది కంప్లీట్ గా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో ఆడియన్స్ ఓటేస్తేనే తను ఉంటుంది. సో అక్కడ నువ్వు ప్లాన్ వర్కౌట్ అయితే కాబట్టి ఉంటున్నావు అంటే అసలు దానికి మీనింగ్ లేదు. నాగార్జున గారు రియల్ లైఫ్ లో కూడా కింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక లేడీ క్యారెక్టర్ రాంగ్ గా పోర్ట్రేట్ అవుతుందంటే అసలు ఒప్పుకోరు. అండ్ దానికి క్లియర్ గా ఆడియన్స్ కి కరెక్ట్ మెసేజ్ వెళ్ళేటట్టు డెఫినెట్ గా తను ట్రై చేస్తాడు. ఈ రోజు కూడా అదే ట్రై చేశాడు. సో రోహిణిని క్లియర్ గా అడిగాడు, నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇక్కడ పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియది ట్రాక్ మంచిగా వర్కౌట్ అవుతుంది కాబట్టి నువ్వు ఇంతవరకు ఉన్నావని చెప్పాలనుకున్నాను, కానీ అక్కడ ప్లాన్ అనే వర్డ్ యూజ్ చేశాను, సో అది తప్పు కాబట్టి అంటే ప్లాన్ అనే వర్డ్ యూజ్ చేసింది కాబట్టి అది రాంగ్ గా పోర్ట్రేట్ అవుతుంది, కంప్లీట్ గా క్యారెక్టర్ లెస్ లాగా అవుతుంది విష్ణుప్రియది. కాబట్టి ఇక్కడ మెసేజ్ క్లియర్ గా ఆడియన్స్ లకు వెళ్ళేటట్టు నాగార్జున గారు 100% ట్రై చేశాడు. అండ్ అది చాలా కరెక్ట్, ఎందుకంటే వాళ్ళ కెరియర్ పాడవకుండా ఉంటుంది కాబట్టి. మీకేమనిపించిందో కమెంట్స్ చెప్పండి నాగార్జున గారి గురించి. సో గైస్, ఈ రోజు నామినేషన్స్ లో అయితే నిఖిల్ సేవ్ అయ్యాడు. అండ్ నిఖిల్ సేవ్ అయ్యాక ఒక గేమ్ పెట్టాడు, ఆ గేమ్ ల్యాడర్ అండ్ స్నేక్. సో దీంట్లో మీకు మంచిగా ముందుకు వెళ్ళడానికి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని ల్యాడర్ లో పెట్టండి. అండ్ ఎవరైతే మీ గేమ్ ని వెనక్కి లాగుతున్నారో మిమ్మల్ని ముందుకు వెళ్ళనియట్లేదో వాళ్ళని స్నేక్ లో పెట్టానని చెప్పాడు నాగార్జున గారు. సో స్టార్టెడ్ విత్ రోహిణి వచ్చేసి అవినాష్ ని లీడర్ లో పెట్టింది. ఎప్పుడు కూడా నాకు ముందుండి నడిపిస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. సో అవినాష్ ని నేను ల్యాడర్ కింద కన్సిడర్ చేస్తాను. అండ్ పృథ్వీరాజ్ ఎన్నిసార్లు కూడా ఎప్పుడు నన్ను ఒక కరెక్ట్ గేమ్ ఆడలేవు అన్నట్టు కొంచెం రాంగ్ గా చూస్తాడు. సో అది నాకు నచ్చట్లేదు, అందుకని నేను స్నేక్ గా పెట్టాను. నా గేమ్ ని అంటే నా మోటివేషన్ కూడా పోతుంది, డిమోటివేట్ అయిపోయేటట్టు మాట్లాడుతుంటాడు, అందుకని నేను పృథ్వీని స్నేక్ లో పెడతానని చెప్పేసి పృథ్వీని స్నేక్ లో పెట్టింది. అవినాష్ టేస్టీ తేజని ల్యాడర్ లో పెట్టాడు. ఎందుకు అంటే నన్ను ఎప్పుడు కూడా ఫిజికల్ గేమ్ లో ముందుకు తీసుకెళ్లేది, ధైర్యం ఇచ్చేది టేస్టీ తేజ. అండ్ స్నేక్ గా పృథ్వీరాజ్ని పెట్టాడు. నేను ఒక్కసారి నామినేట్ చేస్తాను, బట్ పర్సనల్ గా గర్జు పెట్టుకొని ఇంకా ఇప్పటికీ కూడా నామినేట్ చేస్తూనే ఉంటాడు, కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాడు, అందుకని నేను తనని స్నేక్ లో పెడుతున్నాను అని చెప్పేసి అవినాష్ అన్నాడు. అండ్ నెక్స్ట్ గౌతమ్ రోహిణిని ల్యాడర్ లో పెట్టాడు అండ్ నిఖిల్ ని స్నేక్ లో పెట్టాడు. సో నిఖిల్ ని స్నేక్ లో ఎందుకు పెట్టాడు అంటే
నేను ఒకసారి నో అంటే అందరికి నో అన్నప్పుడు నువ్వు అదే ఒక చిన్న వర్డ్ కోసము నన్ను నామినేట్ చేశాడు, బట్ అదే సిచ్యువేషన్ వేరే వాళ్ళ దగ్గర అవుతుంటే వేరేలాగా బిహేవ్ చేశాడు అని చెప్పేసి గౌతమ్ నిఖిల్ని స్నేక్ లో పెట్టాడు. అండ్ రోహిణి ఎప్పుడు పాజిటివ్ గా ఉంటుంది అండ్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి రోహిణికి ల్యాడర్లు పెట్టాడు. టేస్టీ తేజ ల్యాడర్ లో అవినాష్ ని పెట్టాడు, ఎందుకంటే ఎప్పుడు ముందుండి నడిపిస్తుంటాడు. అండ్ లాస్ట్ సీజన్ లో ఈ సీజన్ లో నాకు గేమ్ డిఫరెన్స్ గా రావడానికి అండ్ నాకు నేను అనిపించుకోవడానికి, అంటే నేను ఎట్లుంటానో నా పర్సనల్ లైఫ్ లో రియల్ టైంలో అలాగే ఉండడానికి నాకు హెల్ప్ చేసింది అవినాష్. లాస్ట్ టైం వేరేలాగా ఉన్నాను, ఈసారి వేరేలాగా ఉన్నాను, నన్ను నేను పరిచయం చేసుకున్నట్టుందని చెప్పేసి అవినాష్ కి ల్యాడర్ లో పెట్టాడు. అండ్ విష్ణుప్రియని స్నేక్ లో పెట్టాడు, ఎందుకంటే లాస్ట్ టైం గేమ్ లో నా వాటర్ నాకు అట్లీస్ట్ పాయింట్స్ పెరుగుతుండే, బట్ విష్ణుప్రియ అది కూడా పెరగకుండా చేసింది. అందుకని నేను విష్ణుప్రియని స్నేక్ లో పెడుతున్నాను చెప్పేసి టేస్టీ తేజ విష్ణుప్రియని స్నేక్ లో పెట్టాడు. ప్రేరణ రోహిణిని ల్యాడర్ లో పెట్టింది అండ్ గౌతమ్ ని స్నేక్ లో పెట్టింది. రోహిణిని ల్యాడర్ లో పెట్టడానికి రీజన్ ఏంటంటే తనకి ఎప్పటి నుంచి కూడా మోటివేషన్, చాలా బాగా ఆడుతున్నాం అని చెప్పేసి తను ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్లనే నేను బాగా ఆడాను. తను హెల్ప్ కూడా చేసింది 4-5 గేమ్స్ కి, అంటే ముందుకు సాగదీయడానికి నాకు హెల్ప్ చేసింది. సో అందుకని నేను రోహిణిని ల్యాడర్ లో పెడుతున్నాను. అండ్ గౌతమ్ చిన్న రీజన్ కంటే అసలు గౌతమ్ తోటి ఏం మాట్లాడితే తప్పు అవుతుందా అన్నది కూడా అర్థం కాదు, అంటే ప్రతి ఒక్క చిన్న మాటకి కూడా తను మిస్టేక్ అన్నట్టు తీస్తాడు. అందుకని నేను స్నేక్ లాక్ అంటే నాకు అది కంఫర్ట్ జోన్ కోల్పోతున్నాను. సో నాకు మోటివేషన్ కూడా పోతుంది గౌతమ్తో మాట్లాడాలంటే, అందుకని చెప్పేసి నేను గౌతమ్ని స్నేక్ లో పెడుతున్నాను చెప్పేసి గౌతమ్ని స్నేక్ లో పెట్టింది ప్రేరణ. విష్ణుప్రియ నబిల్ని ల్యాడర్ లో పెట్టింది అండ్ రోహిణిని స్నేక్ లో పెట్టింది. సో నబిల్ని ల్యాడర్ లో పెట్టడానికి రీజన్ వచ్చేసి లాస్ట్ మెగా చీఫ్ అవ్వడానికి కూడా, కంటెండర్ అవ్వడానికి కూడా హెల్ప్ చేశాడు. అండ్ నబిల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి విష్ణుప్రియ నబిల్ని ల్యాడర్ లో పెట్టింది. అండ్ రోహిణి తోటి వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో మాటలు పడట్లేదు, జస్ట్ నాట్ దిస్ గేమ్ ఆర్ సెకండ్ గేమ్, అంతకుముందు నుంచి కూడా, అంటే సంచుల గేమ్ నుంచి కూడా వాళ్ళకి ఇద్దరికి పడట్లేదు, రోహిణికి విష్ణుప్రియకి. సో అప్పటి నుంచి రోహిణికి విష్ణుప్రియకి పడట్లేదు, నామినేషన్స్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు స్నేక్ ఆప్షన్ వచ్చింది కాబట్టి స్నేక్ లో కూడా రోహిణిని పెట్టింది. అండ్ ఇది నాకైతే ముందే అనిపించింది, ఇది జస్ట్ వాళ్ళు వర్డ్స్ ఎక్స్చేంజ్ వల్ల ఇంత గొడవ కాలేదు, ఆ వర్డ్స్ ఎక్స్చేంజ్ ఇంకా కూడా వాళ్ళిద్దరికి మధ్యలో గొడవలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంత ఫైర్ అయింది. మీకేమనిపించిందో కామెంట్స్ చెప్పండి. పృథ్వీరాజ్ నబిల్ ని ల్యాడర్ లో పెట్టాడు అండ్ గౌతమ్ ని స్నేక్ లో పెట్టాడు. రీజన్ ల్యాడర్ లో పెట్టడానికి ఇద్దరు ఈచ్ అండ్ అదర్ సపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను నబిల్ ని ల్యాడర్ లో పెడుతున్నాను. అండ్ గౌతమ్ గ్రూప్ గేమ్ అని ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తాడు, రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నా అని చెప్పేసి. దీనికి నాగార్జున గారు కంప్లీట్ గా సైలెంట్ ఉన్నారు, 1-2 సార్లు సెటైర్ కూడా వేశారు, కానీ అసలు నాగార్జున గారు వాయిస్ అవుట్ ఎందుకు చేయలేదు? ఎస్, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడకుండా మీరు ఎట్లా ఆడుతున్నారు, ఈ వీక్ అంతా కూడా గ్రూప్ గేమ్ ఆడిననే ఎందుకు వాయిస్ అవుట్ చేయలేదు నాకు నిజంగా అర్థం కాలేదు. అర్థం కాకపోవడం ఏం లేదు, ఇక్కడ 2 స్టేట్స్ చూడాలి, బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ పెరగాలి కాబట్టి కే బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్నారు నాగార్జున గారు కానీ ఐదర్ బిగ్ బాస్ గారు కానీ. బట్ ఆడియన్స్ పోలే ఫైనల్ గా తీసుకుంటారు కాబట్టి వీళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కానీ ఆడియన్స్ పోలే ఫైనల్ అవుతుంది కాబట్టి ఇక్కడ గౌతమ్ రేటింగ్ కంప్లీట్ గా పెరుగుతుంది, నిఖిల్ది పడిపోతుంది, నబిల్ది అయితే కంప్లీట్ గా పడిపోతుంది. మీకేమనిపించిందో కమెంట్స్ చెప్పండి గైస్. నబిల్ ల్యాడర్ లో పృథ్వీని పెట్టి స్నేక్ లో నిఖిల్ ని పెట్టాడు. నేనైతే ఒకటే అంటాను, నబిల్ కి దిమాగ్ గిట్ట ఖరాబ్ అవుతుందా? అసలు పృథ్వీరాజ్ నిఖిల్ ఇద్దరు ఒకటే బ్యాచ్ బై. నీకు పృథ్వీరాజ్ సపోర్ట్ చేసినప్పుడు నిఖిల్ సపోర్ట్ చేయాలంటే దానికి అర్థమైంది అంటే పృథ్వీరాజ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడుకున్నారు, లేకపోతే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కి రాలేదు ఆల్రెడీ. అంటే పృథ్వీరాజ్ సపోర్ట్ చేసినప్పుడు నిఖిల్ ఆటోమేటిక్ గా సపోర్ట్ చేయాలి కదా, అంటే పృథ్వీరాజ్ ఆటోమేటిక్ గా చెప్తాడు, ఇద్దరు మాట్లాడుకుంటారు, అరే నేను సపోర్ట్ చేసినప్పుడు నువ్వు కూడా సపోర్ట్ చేయాలని అంటారు, వీళ్ళిద్దరు ఎప్పుడు అగేన్స్ట్ గా పోరు. బట్ నీ విషయంలో అట్లా జరగలేదు, పృథ్వీరాజ్ సపోర్ట్ చేస్తున్నా అన్నాడు, బట్ పృథ్వీరాజ్ కి కుదరలేదంట, కానీ నిఖిల్ మటుకు చింపేసిండట. అరే ఇంత దిమాగ్ ఉందా నీకు, అర్థమైతే లేదా? వీళ్ళిద్దరు నీకు హ్యాండ్ ఇస్తారని చెప్పేసి నీ రేటింగ్ నువ్వే పోగొట్టుకుంటున్నావు నబిల్ భాయ్. నిఖిల్ పృథ్వీరాజ్ ని ల్యాడర్ లో పెట్టాడు, గౌతమ్ ని స్నేక్ లో పెట్టాడు. పృథ్వీరాజ్ ని ల్యాడర్ లో పెట్టడం పిచ్చ కామన్, ఎందుకంటే వీళ్ళిద్దరు ఈచ్ అదర్ సపోర్ట్ చేసుకుంటారు కాబట్టి. బట్ గౌతమ్ ని స్నేక్ లో ఎందుకు పెట్టాడు? ఎందుకంటే జస్ట్ అంతకు ముందు గౌతమ్ స్నేక్ లో నిఖిల్ ని పెడితే, లేదు సార్ నేను అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూడలేదు, అయినా నాకు పిచ్చ కామన్, ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు, నేనేం పట్టించుకోను ఇలాంటివి అని చెప్పేసి అన్నాడు. మరి నువ్వెందుకు గౌతమ్ ని స్నేక్ లో పెట్టావు పట్టించుకోనప్పుడు? అంటే నువ్వు స్నేక్ లోంచి తీసేసి వేరేది పెట్టుకోవాలి కదా. ఇక్కడ ఏంటంటే నువ్వు పట్టించుకుంటావు, అవకాశవాదివి, నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి డిఫరెంట్ ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది, క్యాజువల్ గా ఉన్నప్పుడు డిఫరెంట్ గా మాట్లాడతావు, కంప్లీట్ గా నీ గ్రాఫ్ పడిపోతుంది. నిఖిల్ యష్మి నిఖిల్ ని స్నేక్ లో పెట్టింది, ప్రేరణని ల్యాడర్ లో పెట్టింది. ఈ డిసిషన్ వల్ల కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది నెక్స్ట్, ఎందుకంటే బాంబ్, బిగ్ బాస్ బాంబ్ గురించి. అండ్
ప్రేరణని ladder లో పెట్టడానికి సెవెరల్ రీజన్స్ ఉన్నాయి. ఈచ్ అదర్ సపోర్ట్ చేసుకుంటారు, ఇద్దరు ఒకటి సీరియల్ వర్క్ చేస్తారు, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి తన ladder లో పెట్టింది. అండ్ నిఖిల్ వల్ల తన గేమ్ పాడైందని చెప్పేసి తన స్నేక్ లో పెట్టింది. బట్ నా ప్రకారంగా అయితే యష్మి వల్ల నిఖిల్ గేమ్ పాడైంది, సోనియా వల్ల నిఖిల్ గేమ్ పాడైంది, కిరాక్ సీత వల్ల నిఖిల్ గేమ్ పాడైంది, అండ్ ఈవెన్ నైని వల్ల కూడా నిఖిల్ గేమ్ పాడైంది. సో ఎప్పుడు కూడా నిఖిల్ వల్ల ఎవరి గేమ్ ఏ లేడీ గేమ్ కూడా పాడవలేదు. మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి గైస్. ఈ రోజు ల్యాడర్ అండ్ స్నేక్ గేమ్ లో నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే అందరూ మాట్లాడుకొని ఒక్కొక్కరు డిఫరెంట్ నేమ్స్ చెప్పినట్టు అనిపించింది స్నేక్ గేమ్ లో. ఎందుకంటే లాస్ట్ వీక్ లో టేస్టీ తేజకి కన్ఫెషన్ రూమ్ లో అందరు పిలిచి ఒక్కొక్కరిని రీజన్ చెప్పమంటే ఈయన గేమ్ బాడలేదని చెప్పేసి అందరూ టేస్టీ తేజ పేరు చెప్పారు. అంటే దాంట్లో చాలా మంది సేఫ్ గేమ్ ఆడారు, ఒకళ్ళు వాళ్ళ పేరు చెప్పారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పేరు చెప్పారు. సో ఆయనకి పనిష్మెంట్ దొరికింది వాళ్ళ పేరెంట్స్ రాకుండా. సో ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ గ్రూప్ అందరూ మాట్లాడుకొని అందరూ కన్సిస్టెంట్ గా ఒకళ్ళే పేరు చెప్పకుండా ఎవరు సేఫ్ గేమ్ ఆడకుండా అందరు డిఫరెంట్ పేర్లు చెప్పారు. దాంట్లో క్లియర్ గా మనకి కొంతమంది ఇన్వాలిడ్ రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి. గైస్ వీళ్ళందరూ ఇంత జాగ్రత్తగా ఆడినాక కూడా గౌతమ్ కి అండ్ నిఖిల్ కి బిగ్ బమ్ పనిష్మెంట్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఇద్దరిలో ఒకరికి. ఎందుకు అంటే వీళ్ళిద్దరికి 3 పాయింట్స్ వచ్చాయి స్నేక్ లో. సో ఇద్దరికి టై అయింది కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ విషయం నాగార్జున గారు అనౌన్స్ చేయగానే నిఖిల్ కంప్లీట్ గా ఫేస్ టర్న్ ఇచ్చుకొని యష్మిని చాలా కోపంగా చూశాడు. ఎందుకంటే యష్మిదే లాస్ట్ ఉండే. సో తను కౌంట్ చేసుకోలేదో లేకపోతే తను వేరే రీజన్ చెప్పేసి వేరే వాళ్ళని చెప్తే ఇక్కడ మళ్ళీ గ్రూప్ గేమ్ అంటున్నారని చెప్పేసి నిఖిల్ పేరు చెప్పినట్టు అనిపించింది. నిఖిల్ కి అయితే కంప్లీట్ గా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయాడు. అండ్ జస్ట్ యష్మి ఓట్ వల్ల ఈ గేమ్ అంతా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అంటే రేపు పనిష్మెంట్ వల్ల డెఫినెట్ గా వీళ్ళిద్దరిలో ఒకరికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది ఓట్లు పడడానికి. గైస్ ఇది ఈ రోజు రివ్యూ. మీ ప్రకారంగా ఎవరిది కరెక్ట్ గా ల్యాడర్ లో పెట్టారు, కరెక్ట్ గా స్నేక్ లో పెట్టారు, కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.